గడపకు పసుపు రాసి బొట్టు పెడితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వారానికి ఒకసారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. లేదంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీప్రదం, దుష్టశక్తులు ఇంట్లోకి రావు. శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పైన నల్లటి తాడుతో పట్టిక కడితే దృష్టి దోషం పోతుంది. పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి సౌభాగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఇంట్లో వారానికి ఒకసారి శుక్రవారం పూట లేదంటే శని గురువారాల్లో తప్పకుండా దీపారాధన చెయ్యాలి. ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది. పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి. స్నానం చేయకుండా అపరిశుభ్రమైన దుస్తులతో కాలు కడుక్కోకుండా పూజ గదిని ఎప్పుడూ తెరవకూడదు. దేవుళ్ళ ప్రతిమలను తాకరాదు. దీపారాధన చేసిన తర్వాత దేవుళ్ళ ప్రతిమలకు కూడా పటాలకు పూలు అలంకరించాలి. పూజ గది ఎంత కలకల్లాడితే అంతగా మన జీవితాలు కలకల్లాడతాయని పండితులు చెప్తున్నారు. వీలైనంత వరకు 2 లేదా 3 పటాలను మాత్రమే పూజ గదిలో ఉంచాలి. అంతేకాని సన్నిహితులు, బంధువులు ఇచ్చిన చిన్న దేవుల ఫోటోలతో పూజా మందిరాన్ని నింపడం మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు. గడపకు పసుపు రాసి బొట్టు పెడితే ఏమవుతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.